సినీ ఔత్సాహికుల కలల ప్రపంచం వెండితెర. నవరసాల సారాన్ని మేళవించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఓ అద్భుత వేదిక. కళామ తల్లి సేవలో తరించి ఇక ప్రజాసేవ అంటూ వరుస కట్టిన నేతలు భారతీయ రాజకీయ వేదిక మీద కోకొల్లలు. ఈ వరుసలో సినీ జగత్తుకు సమానమైన కీర్తి ప్రతిష్టలను రాజకీయాల్లోనూ గడించిన వారు కొందరైతే అలా వచ్చి ఇలా వెళ్లిన వారు మరికొందరు. ఇప్పుడు నేను సైతం అంటూ దూసుకొచ్చింది ఓ సినీ తార. వస్తూనే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాల్లోనూ వెలుగులు పంచుతానంటోంది. మరి ఇంతకీ ఎవరి తార, ఏమిటా కథ? ఎంజీఆర్, ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అగ్ర నటులుగా కొనసాగి రాజకీయ నాయకులుగా మారిన వారిలో కొందరి పేర్లు. వీరిలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయ ముఖ్యమంత్రులుగా పనిచేసి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగితే అనేక మంది ఎంపీలుగానూ ఎమ్మెల్యేలుగానూ గెలిచి అదృష్టం అందుకున్నారు. ఇక ఎన్నికల బరిలో నిలిచిన అదృష్ట దేవత పలకరించని వారు మరికొందరైతే పోటీ చేసే అవకాశం రాక ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సినీ తారలు దేశ రాజకీయ యవనికపై ఎంతో మంది కనిపిస్తారు. ఎవరి మాట ఎలా ఉన్నా తాను సైతం ప్రజాసేవ చేస్తానని రాజకీయ తెరపైకి దూసుకువచ్చింది అలనాటి తార ఊర్మిళ. రంగీలా సినిమాతో దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్న ఊర్మిళ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. భాజపా నుంచి ఇప్పటికే హేమామాలిని, జయప్రద వంటి ప్రముఖ తారలు పోటీలో ఉన్నారు. అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి కూడా సినీ గ్లామర్ అద్దాలని తలచిన కాంగ్రెస్ ఊర్మిళను తెరపైకి తెచ్చి ఆ లోటును తీర్చింది. ఊర్మిళకు ముందు హర్యానా నృత్యకారిణి సప్నా చౌదరిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు యత్నించినా అది కుదరకపోవడంతో ఈమెను పార్టీలోకి తీసుకువచ్చారు. ఊర్మిళ పోటీ చేయడం ద్వారా ముంబైలోనే కాకుండా మహారాష్ట్రలోని మిగతా స్థానాల్లో కూడా ప్రభావం ఉండగలదన్న విశ్వాసంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ముంబై ఉత్తర లోక్సభ స్థానానికి భాజపా ఎంపీ గోపాల్ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనపై పోటీకి బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ కు ఊర్మిళ రూపంలో ప్రజాభిమానం ఉన్న వ్యక్తి దొరికారు. ముంబై ఉత్తరం భారతీయ జనతా పార్టీకి మంచి పట్టున్న స్థానం కావడంతో ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్. ఇక్కడ 1989 నుంచి 2004 వరకు భాజపా సీనియర్ నేత రామ్ నాయక్ వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆయనకు చెక్ పెట్టేందుకు 2004లో నటుడు గోవిందాను బరిలోకి దించి విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఊర్మిళను రంగంలోకి దించింది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఊర్మిళ విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా యువతతో కలిసి క్రికెట్ ఆడడం సహా అనేక మార్గాల్లో ఆమె ప్రచారం సాగుతోంది. బోరివలి పశ్చిమంలో ఉన్న చేపల మార్కెట్లో కత్తి పట్టుకుని చేప ముక్కలు కొడుతూ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. ముంబై ఉత్తర నియోజకవర్గంలో గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్నందున హార్దిక్ పటేల్ వంటి యువ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో భాజపా అగ్ర నాయకులే లక్ష్యంగా పదునైన విమర్శలు చేస్తూ ఊర్మిళ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ సినిమాపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ప్రధాని మోదీపై జీవిత కథ కాకుండా కామెడీ సినిమా తీస్తే బాగుంటుందని, ఆయనేం సాధించారని బయోపిక్ తీశారంటూ ప్రశ్నిస్తున్నారు ఊర్మిళ. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన మోదీ ప్రధాని అయ్యాక వాటిని తుంగలో తొక్కి మోసం చేశారని ప్రచారంలో వివరిస్తున్నారు. जो ये फिल्म है वो चुनाव के वक्त में आना गलत है और मुझे नहीं लगता कि ये इस वक्त पे आना चाहिए. मैंने ये कहा था कि इनकी जो योजनाएं हैं इसके ऊपर कुछ लोग मुझे पूछ रहे थे कि वो टीवी सीरियल बनाना चाहती है, तो मैंने ये कहा कि ये सारी योजनाएं इस तरह फेल हो चुकी है कि इसके ऊपर जो हो जाएगा अगर कॉमेडी सीरियल बना सकते हैं, क्योंकि जो सारी योजनाएं फेल हो चुकी है उन चीज़ों पे कोई शो या टीवी शोज कैसे बन सकते. मुझे पता नहीं आप कौन सी एग्जैक्टली उसके बारे में बात कर रहे हैं, और मुझे तो लगता है स्टाइल बन गया है इन लोगों में कि मैं कुछ भी कहूँ उसे तोड़ मरोड़ कर या 2-4 अलग अलग लाइनों पे एक साथ करके सनसनीखेज खुलासे या वक्तव्य के ऊपर मेरे ऊपर नाम पे छाप दो.
लेकिन ऐसा मैंने कुछ कहा नहीं है। मैं हमेशा कहती हूँ, उर्मिला जी के बारे में मैंने ये नहीं कहा, मैंने ये जरूर कहा कि लोग ऐसा कह रहे हैं कि हम चेहरा उर्मिला जी का देखेंगे और काम गोपाल शेट्टी का देखेंगे। उर्मिला जी को जब राजनीति में लाया गया तो सेलिब्रिटी है, तो चेहरे को देख कर लाया है ना, उसको किसी को बुरा लगने का कोई कारण नहीं है। टाइम उनके लिए खराब है और पार्टी जो उन्होंने चुना वो खराब है, इसलिए जो उर्मिला जी का जो भी अच्छाइयाँ है वो कांग्रेस खत्म कर देगी। చెప్పుకోవాలంటే రాజకీయం వేరు, సినీ రంగం వేరు. సినీ రంగంలో జనాల నీరాజనాలు అందుకున్న తారలు రాజకీయ రంగంలో రాణించలేక ఇక చాలు అంటూ నిష్క్రమించిన వారు ఎందరో. మరి తాజాగా ప్రజాసేవ అంటూ రాజకీయ యవనికపైకి దూసుకువచ్చిన ఊర్మిళను ప్రజలు ఆదరిస్తారా? ముంబై ఉత్తర స్థానంలో గెలిపిస్తారా అన్నది తేలాల్సింది ఫలితాల రోజే.